మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇది అత్యంత భయాందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు భూకంప వార్తలు మనం తరచుగా వింటున్నాం. దట్టు ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం జనవరి నుంచి కూడా భూకంపాల వార్తలు మనం కంటిన్యూషన్ గా వింటూనే ఉన్నాం. మొన్న మయన్మార్, అట్లాగే నిన్నగాక మొన్ననే ఇండోనేషియా, బ్యాంకాక్ ఇట్లాంటి ప్లేస్లలో చాలా ఎక్కువగా భూకంపాలు నమోదవడం, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒకవైపు ఆ వార్తలు సద్దు మనగక ముందే జపాన్ లో కూడా అత్యంత తీవ్రమైన భూకంపం 2025 సంవత్సరం ఎండ్ వరకల్లా రాబోతోంది. కనీసం 3 లక్షల మంది చనిపోతారు అని ముందస్తుగా అంచనా వేయడమే కాకుండా జపాన్ దేశమే అప్రమత్తంగా ఉండండి అని ప్రజలకు హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు తెలంగాణకు కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది. అది కూడా రెక్టర్ స్కేల్ పై బానే ఉంటుంది, దాని తీవ్రత ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. అది ఎవరో కాదు, ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఈ హెచ్చరికలు అయితే జారీ చేసింది. తెలంగాణలోని ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది రామగుండం సమీపంలో అత్యంత తీవ్రత కలిగినటువంటి భూకంపం సంభవించబోతోంది. అట్లాగే దీని ప్రభావం వల్ల హైదరాబాద్, వరంగల్ అండ్ అమరావతి, మహారాష్ట్ర వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. సో మినిమం 5 నుంచి 6 ఈ రెక్టర్ స్కేల్ మీద 5 లేదంటే 6 తీవ్రతతోని ఈ భూకంపం సంభవించే అవకాశం ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఈ రీసెర్చ్ అండ్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ ప్రస్తుతం వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండండి అనేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సో ఈ రీసెర్చ్ హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించబోతోంది అని చెప్తున్నారు. భారీ భూకంపం అంటే మినిమం 5 ఎబోగా వచ్చేటటువంటి భూకంపాలన్నీ కూడా ఇప్పుడు భారీ భూకంపాలుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 కంటే ఎక్కువగా కూడా సంభవించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పుడు ఈ సంస్థ చెప్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. దాని ప్రభావం రామగుండంలో సంభవిస్తే దాని ప్రభావం మనం హైదరాబాద్ మీద కూడా ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. కానీ ఇట్లా ముందస్తుగానే భూకంపాలను ఎక్స్పెక్ట్ చేయడం సాధ్యం కాదు అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం అయితే మన అందరికీ తెలిసిందే. అయితే డిసెంబర్ 4, 2024 అంటే గత సంవత్సరంలో ములుగు జిల్లా మేడారం దగ్గర 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో మన హైదరాబాద్ కావచ్చు, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మనము జోన్ 2 లో ఉన్నాం. అంటే అత్యంత తక్కువ పాసిబిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనమున్నాం. అంటే తెలంగాణ మొత్తంగా అట్లాంటి జోన్ 2 అంటే తీవ్రత చాలా తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్నాం. భూకంపాలకు చాలా తక్కువగా పాసిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాం. అయినా సరే ఇప్పుడు రామగుండంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఒక సంస్థ చెప్తోంది. దట్టు కూడా ఈ రీసెర్చ్ ఇందులోనే ఎర్త్క్వేక్ కి సంబంధించిన రీసెర్చ్ చేసే సంస్థ చెప్తోంది. కాబట్టి ఇది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఓకే, ఈ భూకంపం వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఏంటి అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద చర్చ. అట్లాగే దీని మీద పూర్తిగా రాష్ట్ర సర్కార్ కూడా అప్రమత్తం అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక రీసెర్చ్ సంస్థ ఇప్పుడు ఇది చెప్పింది కాబట్టి మరి రామగుండంలో పాసిబిలిటీ ఎక్కడుంది, రామగుండంలో ఒకవేళ వస్తే దీని ట్రీమర్స్ ఎప్పటి వరకు ఉండొచ్చు, భారీ భూకంపం అంటున్నారు కాబట్టి ప్రిపేర్డ్నెస్ ఏమైనా అవసరమా, ఇట్లాంటిది కూడా రాష్ట్ర సర్కార్ ఫోకస్డ్ గా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడైతే వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే ఒకవేళ రామగుండంలో భూకంపం సంభవిస్తే ఏంటి సిచ్యువేషన్, దాని ట్రీమర్స్ కూడా హైదరాబాద్, అట్లాగే అమరావతి, ఆంధ్రప్రదేశ్ వరకు, అట్లాగే మహారాష్ట్రలో కూడా దీని ప్రభావం చూడబోతున్నాం అనేసి చెప్తున్నారు. కాబట్టి సో ఇది భారీ భూకంపంగానే ఈ రీసెర్చ్ అంతా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి చూడాలి, ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కలకలమే క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు.